ఆసిఫాబాద్ జిల్లాలో ఎరువులు అక్రమంగా విక్రయిస్తున్నారని రైతులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వ్యవసాయానికి సరిపడా ఎరువులు సరఫరా చేస్తున్నట్లు ప్రకటన చేస్తున్నప్పటికీ కానీ ఎరువులు అందటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. సహకార సంఘానికి 4 లారీల యూరియా రాగా ఆకా ఫార్మర్ సెంటర్కి మాత్రం 10 లారీల యూరియా సరఫరా అయిందన్నారు. ఆకా ఫార్మర్ సెంటర్ వద్ద ఒక యూరియా బస్తా 268 రూపాయలకు విక్రయించాల్సి ఉండగా 360 రూపాయలకు విక్రయిస్తున్న అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు దుకాణాల వ్యాపారులతో సమావేశమై 1 ఎకరానికి 1 బస్తానే ఇవ్వాలని సూచిస్తున్నారని రైతులు ఆరోపించారు. వ్యవసాయ శాఖ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతులు పొట్టకొడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. వాళ్ళతోని మీటింగ్ అయ్యే వరకు రైతులందరికీ 2 యూరియా బస్తాలు రాయడం జరిగింది. కానీ వాళ్ళతో మీటింగ్ అయిన తర్వాత రైతులకు 1 ఎకరానికి 1 బస్తాని మాత్రం రాయడం జరుగుతుంది. ఈ ఏఓ గారు వాళ్ళతో ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తూ వారికి 2 బస్తాలు ఇవ్వాల్సింది పోయి 1 బస్తా రాస్తున్నారు. దీనిపై రైతులతో కలిసి ధర్నా చేయడం జరిగింది. ఈ ఖమానాలో ఒక సెంటర్ ఇచ్చారు. వాంగడికి ఇంతవరకు 4 లోడ్ల యూరియా పంపిస్తే ఖమానాకి మాత్రం ఖమానా సెంటర్ ఒక కొత్త సెంటర్ ఓపెన్ అయింది. ఆకా సెంటర్కి ఖమానా సెంటర్ ఒక సెంటర్కి మాత్రమే 10 లోడ్ల యూరియా పంపించినా ఏఓ గారు చెప్పడం జరిగింది. ఇంత పెద్ద మండల హెడ్ క్వార్టర్లో మాత్రం 4 లోడ్లు పంపించి వీళ్ళు కావాలని రైతుల వద్ద నుంచి రైతులకు యూరియా కొరత చేసి ఈ ప్రైవేటు వ్యక్తుల కొమ్ము కాస్తూ ఈ అధికారులు